Hi everyone, this is Veera. Please subscribe our channel. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మీరు SAP FICO MM మాడ్యూల్ ECC ఒక్కడే నేర్చుకున్నారా? కాల్స్ రావటం లేదా? అప్పుడు మీరు ఏం చేస్తారు? Nowadays SAP 2 versions, ECC old version and S4 HANA new version. చాలా సంవత్సరాల నుంచి ECC ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ సపోర్ట్కి వెళ్ళినాయి. Nowadays SAP newly introduced S4 HANA, either FICO Simple Finance or MM module. ఏ మాడ్యూల్ అయినా ఈసీసీలో నేర్చుకుని జాబ్ చేయటం అనేది nowadays చాలా కష్టం. ఎందుకంటే ప్రతి క్లయింట్ కూడా S4 HANA ఎక్స్పీరియన్స్ ఉందా, S4 HANA వచ్చని మనల్ని అడుగుతున్నారు. కారణం ఏంటంటే మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ కూడా SAP S4 HANA ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోతున్నాయి. దానివల్ల కంపల్సరీ మనం ఈసీసీ ఒక్కటే నేర్చుకుని మనం జాబ్ చేయడం చాలా కష్టం. కంపల్సరీ ప్రతి SAP కన్సల్టెంట్ S4 HANA వెర్షన్ని అప్డేట్ చేసుకుని మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. అంతేకాకుండా మనం నేర్చుకునే విధానంలో కంపల్సరీ ఒక సిస్టమేటికల్గా ఒక ప్రాజెక్ట్ చేయటం ఎలాగా అనేది తెలుసుకోవాలి. అప్పుడే మనం ప్రాజెక్ట్లోకి వెళ్ళి సర్వైవ్ అవ్వగలుగుతాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా మేము 5 స్టేజెస్ ట్రైనింగ్ విధానాన్ని ప్రవేశపెట్టినాం. 5 స్టేజెస్ ఏంటంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఎలా చేయాలి, ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, బిజినెస్ బ్లూ ప్రింట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ అండ్ టెస్ట్ స్క్రిప్ట్ డాక్యుమెంట్ ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒక సపోర్ట్ ప్రాజెక్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి. కంప్లీట్ ఆల్ స్టేజెస్ని మా ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2 months ఈసీసీ అండ్ S4 HANA సర్వర్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మా ట్రైనింగ్ ఎప్పుడు కూడా S4 HANA సర్వర్లోనే ట్రైనింగ్ ఇస్తాం. దానివల్ల మీరు ఈసీసీ ప్రాజెక్ట్లోని వర్క్ చేయొచ్చు, S4 HANA ప్రాజెక్ట్లోని వర్క్ చేసుకోవచ్చు. ఎందువల్లంటే ఈసీసీ అనేది ఒక వెర్షన్, S4 HANA అనేది ఒక వెర్షన్. S4 HANA సెపరేట్ మాడ్యూల్, ఈసీసీ సెపరేట్ మాడ్యూల్ కాదు. ఈసీసీకి S4 HANAకి 70% సిమిలర్ ఉంటుంది. కొన్ని చేంజెస్ వచ్చినాయి. ఆ చేంజెస్ని మనం తెలుసుకోవడం వల్ల ఎయిదర్ గో ఫర్ ఈసీసీ సపోర్ట్ ప్రాజెక్ట్స్, ఎయిదర్ గో ఫర్ S4 HANA ఇంప్లిమెంటేషన్, రోల్ అవుట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్. ఈ 5 స్టేజెస్ ట్రైనింగ్ విధానం మనం నేర్చుకోవడం వల్ల ప్రాజెక్ట్లో మనం ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని ప్రాజెక్ట్కి వెళ్ళటం వల్ల కంపల్సరీ ప్రాజెక్ట్లో సర్వైవ్ అవ్వగలము. ప్రతి SAP కన్సల్టెంట్ ఈ విధానాన్ని నేర్చుకుని ప్రాజెక్ట్లోకి వెళ్ళటం వల్ల 100% సక్సెస్ఫుల్ కన్సల్టెంట్గా మీరు జాబ్లో సర్వైవ్ అవ్వగలరు. అందువల్ల మా ట్రైనింగ్ విధానాన్ని యూజ్ చేసుకుని మీరు SAP ప్రాజెక్ట్లోకి వెళ్ళాలని సక్సెస్ఫుల్ అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మీ వీరా.